దాని మనసు బాధపడేటట్టు నేనేం చేసినా దానికి ఏం తక్కువ చేస్తానా తెలియదా నీకు? ఇక్కడ నీ మొండితనం వల్ల అక్కడ అన్న మొండితనం వల్ల అది అవ్వగారింటికి రాకుండా పోకుండా అయింది. ఇక ఎట్లా మంచిగా ఉంటుంది? భవాని, నేను ఎప్పుడు మీ అక్కను పోవద్దని అనలే, పో అనే చెప్పిన. కానీ అది నువ్వు వస్తేనే నేను పోతానని అన్నది. నాకు ఆ ఇంట్లో కాలు పెట్టుడు మనసు ఒప్పుతలేదు. కోపంలో చెరో మాట అనుకున్నారు, అయిపోయింది. అదే మనసులో పెట్టుకొని షరతులు తాగించుకుంటే ఏమవుతుంది బావా? అన్నదంటే ఇడిచిపెట్టు. నీకేమైంది? ఊళ్ళే నలుగురు ఏమనుకుంటారో తెలుసా? మొగడే ఇంటికి తోలుతలేడు కావచ్చు, మొగడే పోవద్దన్నాడు కావచ్చు అన్న పేరు పోయింది. జరిగిందంతా మర్చిపోయి పెద్ద మనసు చేసుకో బావా. మా అక్కను మా అన్న ముఖం మీద కొట్టినట్టు అవ్వగారింటికి తీసుకోబో. నీ విలువ పెంచుకో బావా. ఇల్లు తెచ్చుకొని పోయినాక నిన్నెవరు కాదంటారు బావా. అక్క ఏడుపు చూడలేకపోతున్నా. అది ఎంత బాధపడుతుందో నాకు తెలుసు. నా మాట ఇది బావా, ఇప్పటికైనా అక్క